ఈరోజు మన వాక్య పఠనము 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదువుకుందాము. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తిగలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చియున్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీయూ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీయు నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుడితో చెప్పగా, వాడు మరేమీయూ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. ఈ ప్రవక్త 2 క్వశ్చన్స్ అడుగుతాడు. మొట్టమొదటి క్వశ్చన్, నేను నీ కోసం ఏం చేయగాలి, నేను నీకు ఏమి చేయగలుగుతాను అని అడుగుతాడు. రెండో ప్రశ్న ఏంటిదంటే, రెండో ప్రశ్న, నీ ఇంట్లో ఏముంది? ఈ మొదటి ప్రశ్నకి తన సమాధానము ఏమీ లేదు. చాలా మందికి కూడా ప్రేయర్స్కి వస్తూ ఉంటారండి. ఏం చేయమంటారు, దేనికోసం ప్రార్థన చేయమంటారు, అసలు ఏంటి మీ బాధ అంటే ఆ కృంగుదలలో కుమిలిపోయి అసలు ఏం బాధ కూడా చెప్పుకోలేని పరిస్థితిలో చాలా మంది అక్కడికక్కడే కుప్పగూలి ఏడుస్తూ ఉంటారండి. ఏడుస్తారు. ఎందుకంటే ద లెవెల్ ఆఫ్ డిప్రెషన్ దట్ దే ఆర్ ఇన్, ఎంత కృంగుదలలో ఉంటారంటే చెప్పుకోలేని బాధ. ఈరోజు చాలా మందికి భర్తకి చెప్పుకోలేని బాధ, తల్లిదండ్రులకి చెప్పుకోలేని బాధ, స్నేహితులతోటి చెప్పుకోలేని బాధ, సొంత వారి ఇంట్లోనే కనబడుతున్న వారికి చెప్పుకోలేని బాధ. ఇటువంటి చెప్పుకోలేని బాధలో చాలా మంది ఏలబడుతున్నారండి. చెప్పుకోలేరేమో, ఎవరికి చెప్పినా అర్థం కాదేమో, అర్థం చేసుకునే పరిస్థితిలో లేదేమో, ఎటు వెళ్ళిన సహాయం అంటే మార్గము లేని పరిస్థితిలో ఉన్నారేమో. ఆ చెప్పుకోలేని బాధల్లో ఒకవేళ మీరు చెప్పుకున్నా చెప్పుకోలేకపోయినా మీ ప్రతి మూలుగుని అర్థం చేసుకోగలిగిన దేవుడు ఉన్నాడండి. హల్లెలూయా. అందుకనే ప్రార్థన రానప్పుడు, ఎట్లా ప్రార్థన చేయాలి తెలియనప్పుడు పరిశుద్ధాత్ముడు తానే ఉచ్చరింప సఖ్యము గాని మూలుగలతో మనకి ప్రార్థన చేపిస్తాడంట, మన ద్వారా ప్రార్థన చేపిస్తాడంట. అంటే ఆ భాష, ఆ మూలుగు ఎవరికి అర్థమవుతుంది? నీ దేవుడికి, నీ ప్రియ తండ్రికి. ఈ స్త్రీని అడిగాడు, ఏం చేయమంటావు అంటే తను ఏం చెప్పినట్టు అక్కడ లేదు. కానీ రెండో ప్రశ్న తన దగ్గర నుండి సమాధానము రావట్లేదంటే ఆయన అడిగాడు, నీ ఇంట్లో ఏముంది? నీ ఇంట్లో నీ దగ్గర ఏముంది? ఇందాక అడిగాను, మరలా అడుగుతున్నాను, మీ ఇంట్లో నీ దగ్గర లేకపోతే మీలో ఏముంది? వాట్ ఈస్ ఇన్సైడ్ యూ? వాట్ ఈస్ ఇన్ యువర్ హౌస్? వాట్ డూ యూ హ్యావ్? దేవుడు ఎప్పుడు కూడా అక్కడ నుండి తీసుకురా అని చెప్పడండి. మనకు అందరికీ తెలుసు, 2 చేపలు 5 రొట్టెలు. యేసుప్రభు అడుగుతాడు కదా, నీ దగ్గర ఏముంది అని అడిగితే ఈ శిష్యులు అన్నారు, ఆ పట్టణానికి వెళ్ళాలంటే ఇంత దూరం అవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది అంటే, కాదు అవన్నీ కాదు, నీ దగ్గర ఏముంది అని అంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు. అదే అడుగుతున్నాడు. దావీదును ఏం అడిగాడు దేవుడు? దావీదు దగ్గర సౌలు ఆర్మర్ వేసుకోమని అడిగాడండి? సౌలుకి ఇచ్చి ఆ కవచాన్ని వేసుకోమని అడిగాడా? లేకపోతే దావీదు అడిగాడా? నో. దావీదు అన్నాడు, నా దగ్గర ఏముందో నేను అదే వాడతాను, అది వాడినప్పుడు నేను జయాన్ని చూస్తాను. హల్లెలూయా. మీ దగ్గర ఉన్నది మీరు వాడితేనే మీరు జయం చూస్తారు. వారికున్న పిలుపు మీకు సూట్ అవ్వదండి. వారికున్న అభిషేకము మీకు సేమ్ నాకు అదే అభిషేకం కావాలని, నో. హిస్ అనాయింటింగ్ ఇస్ డిఫరెంట్, యువర్ అనాయింటింగ్ ఇస్ డిఫరెంట్. హిస్ కాలింగ్ ఇస్ డిఫరెంట్, యువర్ కాలింగ్ ఇస్ డిఫరెంట్. గాడ్ హెస్ యూజ్డ్ హిమ్ లైక్ దట్, బట్ గాడ్ వోంట్ యూజ్ యూ ద సేమ్ వే. హీ విల్ యూజ్ యూ బియాండ్ ఆర్ లెస్సర్, హూ నోస్? ఎవరికి తెలుసు? కానీ వారికున్న పిలిపే నాకు కావాలి, వారికున్న పరిచర్య నాకు కావాలి, వారికున్న అభిషేకమే నాకు కావాలంటే దేవుని పద్ధతిలో అది కుదరదు.
దావీదు అన్నాడు, సౌలు అన్నాడు, నాది వేసుకో, నాది ధరించుకుంటే నీది నాకు పనికి రాదు. నాకు ఏది తెలుసో, దేవుడు నాకేది ఇచ్చాడో, నాకు ఏది నైపుణ్యత ఉందో ఆ నైపుణ్యతని నేను వాడతాను, దాంట్లోనే నేను జయం చూస్తాను. డోంట్ ట్రై టు కాపీ అదర్స్ కాలింగ్, డోంట్ ట్రై టు కాపీ అదర్స్ వే ఆఫ్ టాకింగ్. చాలామంది పరిచర్యలో, నేను బయట వారి గురించి చెప్పట్లేదండి, కాపింగ్ అన్నీ కూడా వారు ఏది చేస్తే మనం అది చేయాలి, వారు ఎట్లా పాడితే మనం అట్లా పాడాలి, వారు ఎట్లుంటే ఏం మాటలు పలుకుతారు యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ అన్నట్టు. చాలా అట్లాంటి దాంట్లో దేవుని శక్తి ఉంటుందా? ఉండదు, ఉండదు. ఎందుకంటే దేవుడు వారికి ఒక రకమైన పిలుపు, నీకొక రకమైన పిలుపు, వారికి ఒక విధమైన స్వరము, మీకు ఒక విధమైన స్వరము. వారికి గిటార్ వాయించే తలాంత్ ఉంటే మీకు కీబోర్డ్ వాయించే తలాంత్ ఇచ్చాడు. అది ఏంటో. డోంట్ ట్రై టు ఇమిటేట్ అదర్స్, డోంట్ ట్రై టు కాపీ, because there is no anointing on what you copy, because you're depending on their strength and your own strength. అక్కడ దేవుని పైన ఆధారపడట్లేదు కాబట్టి దేవుని శక్తి పనిచేయదు. బీ ఒరిజినల్ ఇన్ దిస్ ఫేక్ వరల్డ్. హల్లెలూయా. నువ్వు ఏదై ఉన్నావో అదే ఉండు. ఈ లోకమంతా కూడా నకిలీలా కనపడుతుందండి. ఎవ్రీథింగ్ ఇస్ ఫేక్. కానీ దేవుడు అంటున్నాడు, కెన్ యూ బీ ఆథెంటిక్, ఒరిజినల్, ఉన్నది ఉన్నట్టుగా. దావీదు అనుకోవచ్చు, నేను ఇది వేసుకుంటే అందరూ నన్ను గౌరవిస్తారేమో, నాకు సౌలు రాజుది వేసుకున్నాడని నాకు గౌరవం వస్తుందేమో అని అనుకోలేదండి. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నా దగ్గర ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఇది చాలు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. యేసుప్రభు అన్నాడు, నీ దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు అది ఇస్తే చాలు. ఈరోజు దేవుడు నిన్ను అదే అడుగుతున్నాడు, మిమ్మల్ని అదే అడుగుతున్నాడండి. నీ దగ్గర ఏదుందో అది నా చేతిలో పెట్టు, నేను దాన్ని విస్తరిస్తాను, నేను దాన్ని ఆశీర్వదించి నీ నామాన్ని నేను హెచ్చిస్తాను. హల్లెలూయా. నమ్ముతున్నారా? డోంట్ సీక్ ఫర్ అదర్స్. గాడ్ ఇస్ ఆస్కింగ్, నీ చేతిలో, నీ దగ్గర, నీ ఇంట్లో ఏముందో అది వాడు, దాన్ని నేను కొద్ది కొద్దిగా ఆశీర్వదించి వర్ధలింపజేసి నా నామానికి మహిమ తెచ్చుకుంటాను అంటున్నాడు.